కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. కమిషన్ సిఫార్సుల మేరకు బాధ్యులపై చర్యలు ఉంటాయని, ఉభయ సభల్లో చర్చించాక భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తెలిపింది. కమిషన్ రిపోర్టుపై చర్చించేందుకు సెక్రటేరియట్లో నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. రిపోర్టుపై అధ్యయన కమిటీ రూపొందించిన ఎగ్జిక్యూటివ్ సమ్మరీని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు. ఆరు 665 పేజీల కమిషన్ రిపోర్టుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను మంత్రివర్గ ఆమోదించినందున త్వరలో శాసనసభ, శాసన మండలిలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలు తీసుకుంటామని వెల్లడించారు. పేరు, ఊరు, అంచనాలు మార్చి అవినీతికి పాల్పడి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిపోయింది. కమిషన్ తన నివేదికలో అన్ని విషయాలను స్పష్టంగా పేర్కొంది. నాటి ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు, ప్రాజెక్టు ఏజెన్సీ పాత్రను బయటపెట్టింది అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. నివేదిక సారాంశాన్ని, సూచనల్ని తప్పకుండా ప్రభుత్వం పాటిస్తుందని తెలిపారు. కమిషన్ సిఫార్సుల మేరకు బాధ్యులపై చర్యలు ఉంటాయని, రాజకీయ కక్ష సాధింపుల కోసం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చట్ట పరిధిలో ఒక్క పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తామని, ఉభయ సభల్లో తమ వాదన వినిపించేందుకు ప్రతిపక్ష నేతలకు అవకాశం ఇస్తామని అన్నారు. ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్, నాటి సాగునీటి పారుదల శాఖ మంత్రులు, నాటి ఇతర మంత్రులందరికీ తమ అభిప్రాయాలను చెప్పే అవకాశం కల్పిస్తామని తెలిపారు. అసెంబ్లీలో చర్చల సారాంశం ప్రకారం భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు పైన జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇచ్చిన నివేదిక మీద తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ ను పూర్తిగా ఇరకాటంలో పెట్టేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు పోతుంది. అందుకు అనుగుణంగా నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. పినాకి చంద్రఘోష్ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతుందో దానికి సంబంధించి పూర్తిగా గత ముఖ్యమంత్రి కేసీఆర్, సాగునీటి మంత్రి హరీష్ రావు, అదేవిధంగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ముగ్గురికి సంబంధించి చేసిన తప్పిదాలను చాలా క్లియర్ గా చంద్రఘోష్ తన నివేదికలో పొందుపరిచారు. నివేదికలో ఏ అంశాలైతే పొందుపరిచారో ఈ అంశాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలందరికీ తెలియాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలందరూ కాళేశ్వరం ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగం ఎలా జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తప్పిదాలు ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం చేసిన పూర్తిగా నిర్లక్ష్యం ఎలా ఉంది అనే అంశాలు ప్రతి ఒక్కరికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. అందుకు అనుగుణంగా ఆగస్టు 15 తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలనుకుంటుంది. అంతకు ముందే 119 మంది శాసనసభ్యులకి, అదేవిధంగా శాసన మండలి సభ్యులకి పినాకి చంద్రఘోష్ ఇచ్చిన నివేదిక ప్రతులను అందరికీ అందజేయాలని భావిస్తుంది. అందరికీ అందజేసిన తర్వాత వారు స్టడీ చేసి అసెంబ్లీలో పూర్తి స్థాయి చర్చ దీనిపైన జరుపుతారు. ఈ చర్చలో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసేలా, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, ఎంఐఎం, సిపిఐ ఈ 3 పార్టీలు కూడా వారి అభిప్రాయాలు తెలియజేస్తాయి. వారి అభిప్రాయాలు ప్రభుత్వ తీసుకునే నిర్ణయం. వీటన్నింటినీ క్రోడీకరించి తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించేందుకు సిద్ధమవుతుంది. అందులో భాగంగానే అడుగులను చాలా జాగ్రత్తగా ఆచితూచి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా చెప్పారు. రాజకీయ కక్షపూరిత చర్యలు ఉండవు, ఎవరిపైన మాకు కోపం ఉండదు. ఏదైతే నివేదిక ఉందో ఆ నివేదిక ఆధారంగా పూర్తి స్థాయిలో అభిప్రాయాలు సేకరించి చర్యలు తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం ముందుకు పోతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ లో దీనిపైన భారీ
కుదుపు కనిపిస్తుంది. నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, ఇలాంటి ముఖ్య నాయకులందరూ భేటీ అయ్యారు. దీనిపైన ఎలా ముందుకు పోవాలి ఏంటనేది చర్చలు అయితే జరిగాయి. ఇవాళ తెలంగాణ భవన్ లో హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఈ ప్రజెంటేషన్ కి అనుగుణంగా ఉమ్మడి 10 జిల్లాల్లో ఆయా జిల్లాల్లో ఉన్న పార్టీ కార్యాలయాల్లో ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హరీష్ రావు ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాళేశ్వరం కమిషన్ కాదు, అది కాంగ్రెస్ కమిషన్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కమిషన్ ఇచ్చిన నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉంది. బీఆర్ఎస్ నాయకులను కావాలని ఇరకాటంలో పెడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులను కావాలని ఇబ్బందులకు గురి చేసే విధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఘోష్ ఇచ్చిన రిపోర్ట్ ఉందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అందుకు అనుగుణంగానే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరగబోతుంది. మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు పైన పినాకి చంద్రఘోష్ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతుందో ఇది రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్నాయి. ముందు ఏం జరగబోతుంది, దీనిపైన ప్రభుత్వం ముందుకు పోయే విధానం ఒకటి, దాన్ని డిఫెన్స్ చేసుకునేందుకు బీఆర్ఎస్ మరొక వైపు, రెండు పార్టీలు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంటే మధ్యలో బీజేపీ, ఎంఐఎం, సిపిఐ ఈ పార్టీలు ఏం చెప్తాయనేది అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తెలియ అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సుధాకర్, అయితే ఇటు రాజకీయ కక్ష సాధింపుల కోసమే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదని ఇటు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే ఈ నివేదికను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? తమ పార్టీ మీద జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇచ్చిన రిపోర్టు పైన ఆ రిపోర్టు సరి అయింది, చంద్రఘోష్ ఇచ్చిన రిపోర్టు పూర్తిగా సమ్మతమే అని ఏ పార్టీ కూడా అనదు. ఎందుకంటే పూర్తిగా ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కేసీఆర్, హరీష్ రావు, అదేవిధంగా ఇప్పుడు బీజేపీ, అప్పుడు బీఆర్ఎస్ ఉన్న ఈటల రాజేందర్ పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకమైన నివేదిక అది. కావాలనే వీరు నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారు, ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు, తెలంగాణ రాష్ట్ర ఖజానా అంతా ఖాళీ చేశారు. నిర్లక్ష్యం ప్రతి అడుగులో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. కర్త కర్మ క్రియ పూర్తిగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ డిజైన్ నుంచి మొదలుకుంటే మేడిగడ్డ బరాజులో పిల్లలు కుంగిపోయే వరకు ఆయన బాధ్యత అంతా చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో దాన్ని ఎట్లా అంగీకరించే అవకాశం ఉండదు. కాబట్టి ఈ రిపోర్ట్ అనేది చాలా తప్పుల తడకగా ఉంది. కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అనే రీతిలో వ్యాఖ్యానిస్తున్నారు. వ్యాఖ్యానించడమే కాకుండా ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హరీష్ రావు ఇస్తున్నారు. పూర్తిగా ప్రభుత్వం పైన ఎదురుదాడి చేయడమే లక్ష్యంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది. ప్రభుత్వం పైన, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పైన ఇది కావాలని రాజకీయ కక్ష సాధింపు చర్యల భాగంగానే ఇలా చేస్తున్నారు. వరుసగా కమిషన్లు ఇస్తున్నారు, ఎంక్వైరీలు జరుగుతున్నాయి. వీటన్నిటిలో ప్రస్తావిస్తూ ఇవాళ హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది. అదేవిధంగా కేసీఆర్ కూడా నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో చాలా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్ రేసు, లేకుంటే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కమిషన్ ఈ మూడిట్లో అరెస్టులు ఉంటే ఉండవచ్చు. బీఆర్ఎస్ సంబంధించిన నాయకులను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవ్వచ్చు, కానీ ఎవరు అధైర్యపడొద్దు, అరెస్టులు ఉంటే ఉండవచ్చు అంటూ కూడా ఆయన ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విచారణలు, అదేవిధంగా కమిషన్ రిపోర్ట్లు, వీటి చుట్టూ తెలంగాణ రాజకీయం అంతా చాలా స్పష్టంగా తిరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాకపోతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ లో వరుసగా కుదుపు కనిపిస్తుంది. బీఆర్ఎస్ సంబంధించి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేశారు, ఆయన బీజేపీకి వెళ్ళబోతున్నారు. మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా ఆయన బాటలు నడిచేందుకు సిద్ధమైనట్టుగా సమాచారం అందుతుంది. బీఆర్ఎస్ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న బిఎల్ సంతోష్ తో చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు, ఇప్పటికే చేరేందుకు సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. ఒకవైపు పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి, మరొక వైపు కమిషన్ ఎంక్వైరీ రిపోర్ట్లు, అదేవిధంగా విచారణలు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలోనైతే భారీ కుదుపు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ మారారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిస్తే ఆమె యాక్సిడెంట్లో మృతి చెందితే అది కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పార్టీ మారారు, మరికొంతమంది పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ లో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, రాజకీయంగా చాలా సవాళ్ళను ఎదుర్కొంటుంది ఇప్పుడు బీఆర్ఎస్. కాబట్టి చూడాలి ముందు ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.
ఈ విషయంలో ఎలాంటి ఊహాగానాలకు తావు ఇవ్వకూడదనే నివేదిక అందిన 4 రోజుల్లోనే మంత్రివర్గ సమావేశం నిర్వహించి మీడియాకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు అందించాం అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు, వ్యక్తిగత ద్వేషంతో ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోదని, పారదర్శకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే ఈ వివరాలన్నీ బయట పెట్టామని అన్నారు.